హైదరాబాద్ లో వర్షాకాలం మొదలైందంటే చాలు హైడ్రా మొదలైనప్పటి నుంచి హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి ఆక్రమణదారుల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరైతే హైదరాబాద్ లో నాలాల మీద వాగులు వంకల మీద మరి ముఖ్యంగా డ్రైనేజ్లని పూర్తిగా కప్పెట్టేసే విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ స్థలాల్ని పూర్తిగా కబ్జాకు గురి చేసి ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారో వారందరికీ హైడ్రా పేరు చెప్తే చాలు గుండెలు పగిలిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో హైడ్రా మరోసారి తెర మీదకి వచ్చింది. మూసాపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆంజనేయ నగర్ లో పార్కుల ఆక్రమణలు తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. పోలీసులకి స్థానిక ముస్లింలకి మధ్య ప్రస్తుతానికి ఈ పార్క్ ని ఆక్రమించి నిర్మించినటువంటి కొన్ని నివాసాల స్థలాలకు సంబంధించినటువంటి ఆ తొలగింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంటే అక్కడికి స్థానిక ముస్లింలు వచ్చి పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. ఒకరిపై ఒకరు దాదాపుగా తోపులాట కూడా జరిగింది. పార్కుని ఆక్రమించి కట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు అంది. అయితే లేఅవుట్లోని పార్కును ముస్లింలు కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా చర్యలు ప్రారంభించింది. మనం వాటి మీద స్క్రీన్ పై చూస్తున్నాం. అక్కడికి హైడ్రా చేరుకుంది. హైడ్రా అధికారులు చేరుకున్నారు. బుల్డోజర్లు జేసీబీలు చేరుకున్నాయి. సో ఆంజనేయ నగర్ పార్కులో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అక్కడి స్థలాన్ని కబ్జా చేసి నివాసాలు ఏర్పాటు చేసినటువంటి ఒక విషయం పైన ఫిర్యాదులు అందాయి. అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు ఆ పార్క్ నివాస స్థలాన్ని కబ్జా చేసినటువంటి ఆ నివాసాల పైన అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ పైన ప్రస్తుతానికి హైడ్రా అధికారులు వాటిని తొలగించే పని చేస్తున్నారు. సో ఫస్ట్ బాక్స్ తో మీరు చూడండి, విజువల్స్ గమనిస్తూ ఉండండి. అక్కడ స్థానికులకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. తోపులాట చోటు చేసుకుంది. ఒక భారీ అక్కడ ఉన్న ఒక కర్రని బహుశా ఒక కర్ర ఆ కర్రకి అడ్డు పెట్టుకొని స్థానికులంతా పోలీసుల పైన దాడి చేస్తున్నట్టుగానే చూస్తున్నాం. సో పోలీసులు తోపులాటలో కొంత అక్కడ వాగ్వాదం జరుగుతోంది. ఒకసారి విజువల్స్ మీకు ఫుల్ గా చూపిస్తాను నేను. ఆ విజువల్స్ మీరు గమనించండి. అక్కడ మూసాపేటలోని ఆంజనేయ నగర్ పార్కులోని అక్కడ స్థలాన్ని పూర్తిగా కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి నివాసాలు ఎస్టాబ్లిష్మెంట్స్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ ని కూల్చేందుకు హైడ్రా అధికారులు అక్కడ చేరుతున్నారు. దీంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి చేరుకొని ఆ హైడ్రా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ సంఘటనా స్థలంలో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విజువల్స్ చూద్దాం. ఇది ప్రస్తుతం మూసాపేటలోని పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, మూసాపేటలో మరోసారి హైడ్రా సంచలనం రేపుతోంది. హైదరాబాద్ లో ఆక్రమణకు పాల్పడినటువంటి ఆక్రమణదారులందరూ కూడా హైడ్రా పేరు చెప్తేనే గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. కొంత అది మన గ్యాప్ అని చెప్పలేం. బట్ వర్షాకాలం వచ్చిందంటేనే హైడ్రా పని మొదలు పెడుతోంది. ఎక్కడైతే ప్రభుత్వ భూములను కానివ్వండి, నాలాలని, డ్రైనేజ్లని, వాగులని, చెరువులని కబ్జా చేసినటువంటి ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన ఒక్కసారిగా ఉక్కుపాదం మోపే ప్రయత్నం హైడ్రా చేస్తోంది. సో ప్రస్తుతానికి మూసాపేటలో సిచ్యువేషన్ ఏంటి? అక్కడ పార్క్లో ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి? అక్కడికి వచ్చినట్టు కొంతమంది కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా పోలీసుల పైన వాగ్వాదానికి తోపులాట దిగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మూసాపేటలో హైదరాబాద్ లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఎంక్రోచ్మెంట్ ఏదైతే పార్క్ దగ్గర ఉంది కూడా హైడ్రా అంతా కూడా డిస్మాంటిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవైపు కబ్జాదారులకి మరియు హైడ్రా సిబ్బందికి కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. ఒకవైపు హైడ్రా అధికారులని కూడా అక్కడున్న ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ పార్కింగ్ సంబంధించిన ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇల్లీగల్ గా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. అదే కాకుండా ఇదంతా కూడా ఇల్లీగల్ గా వాళ్ళు కబ్జా చేశారంటూ కూడా అధికారులు అవంతా కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అధికారుల మీద తోపులాట తోసుకోవడం, అదే కాకుండా అధికారులని లోపలికి రానియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మహిళలందరూ కూడా ఒకవైపు అధికారుల మీద కూడా వెళ్ళిపోవడం కూడా
కూడా జరిగింది. దాదాపు 2 గజాల పార్క్ స్థలం అని కూడా తెలుస్తుంది. ఈ స్థలంలో కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆ పార్క్ అంతా కూడా టెంట్ హౌస్ గా నిర్వహించుకొని అదంతా కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ 200 గజాలంతా కూడా టెంట్ సామాన్లు ప్రయత్నం చేస్తుండగా, కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండగా హైడ్రా అధికారులు చేరుకున్నారా, లేదంటే ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటు చేశారా? ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి? అంటే ఇప్పటికీ కూడా టెంట్ హౌస్ సామాన్లు కానీ పొగర్లు కానీ టెంట్ కి సంబంధించినవంతా కూడా ఆల్రెడీ పార్క్ ని కబ్జా చేశారని తెలుస్తుంది. అటుపక్కన కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటే లోకల్ వాళ్ళు సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. వెంటనే హుటాహుటిన హైడ్రా డిపార్ట్మెంట్ అంతా కూడా చేరుకోవడం, లోకల్ పోలీసులు అందరూ కూడా చేరుకోవడం, ఇవంతా కూడా వెంటనే జరిగింది. ఉద్రిక్త వాతావరణం అనేది చెప్పొచ్చు. మొదట పోలీసులు వచ్చిన వెంటనే పక్కకి పంపించడం, అందరినీ కూడా హైడ్రా అంతా కూడా పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో తీసుకుందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఆ ఫెన్సింగ్ అంతా చేస్తున్న టైంలో కూడా ఇంకా ఎవరు కూడా ఇతరులు ఎవరు అక్కడ రాకుండా హైడ్రా అంతా కూడా ఫెన్సింగ్ చేయడం జరిగింది. లేఅవుట్ ప్రకారం కూడా 200 గజాలు అయితే ఉంది. దాంట్లో మేజర్ పార్క్ అది. ఆ పార్క్ ని కూడా జిహెచ్ఎంసీ పార్క్ లాగా కూడా డెవలప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రము వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలంలో కూడా టెంట్ హౌస్ నడిపించడం, అక్కడ వస్తువులు పెట్టుకోవడము, సొంత సామగ్రిలు ఏదైతే వాళ్ళు టెంట్ హౌస్ చేస్తున్నారో అదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వెంటనే జిహెచ్ఎంసీ పోలీసులు హైడ్రాకి స్థానికులు కంప్లైంట్ ఇవ్వడం, అధికారులు కూడా రంగంలోకి దిగి మొత్తం అంతా కూడా డిస్మాంటిల్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే 2 వర్గాల మధ్యలో కూడా ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పటికే జనరేటర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న కరెంటు సామాన్లు కానీ ఇవంతా కూడా ప్రభుత్వ స్థలంలో కూడా ఇటువంటివి ఎలా చేస్తారంటూ కూడా వాళ్ళు పూర్తిగా అధికారులు కూడా వాళ్ళ మీద కంప్లైంట్లు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ హైడ్రా అధికారులు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ ని పూర్తిగా తొలగించి పార్క్ స్థలంలో కలిపేశారా? అక్కడ ఇంకా కమ్యూనిటీకి సంబంధించిన వారంతా కూడా ఆందోళన చేపడుతున్నారా, ధర్నా చేస్తున్నారా? ప్రస్తుతం గత 1 అవర్ బ్యాక్ చూసుకుంటే కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. ఒకవైపు హైడ్రా అధికారులకి వర్సెస్ ఆ కమ్యూనిటీ వాళ్ళకి కూడా భారీగా గొడవ జరిగింది. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగి పోలీసుల సూపర్విజన్ లో కూడా అక్కడ ఫెన్సింగ్ కట్టుకోవడం జరిగింది. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేసి ఆ పార్క్ ని మరింత డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక మీద కూడా ఎవరు కూడా అక్కడ ఆక్రమించుకోకుండా, కబ్జా చేసుకోకుండా కూడా ఫెన్సింగ్ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం మీద కూడా అక్కడ ఉన్న టెంట్ హౌస్ సామాన్ కానీ జనరేటర్స్ కానీ భవన్లు కానీ అవన్నీ కూడా క్లియర్ చేశారు. ఈ క్రమంలోనే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా గొడవ పెట్టుకోవడము, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా అధికారుల మీద కూడా దురుసుగా ప్రవర్తించినందుకు కూడా వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ పట్రిషియా, సో హైడ్రా చేస్తున్న పని నిజంగా మంచిదేనా? హైడ్రా వ్యవస్థ యొక్క తీరు ఎలా ఉంది? హైడ్రా యొక్క పని తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అక్కడ ఆల్రెడీ ఒకరు కామెంట్ చేశారు, సదాశివరెడ్డి అంట, మంచి పని చేస్తోంది హైడ్రా అని కామెంట్ చేశారు ఆయన. సో మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. బికాస్ హైదరాబాద్లో నిజంగానే ఒకప్పుడు ఒక లేక్ సిటీగా పేరుండేది, కానీ ఇప్పుడు ఆ లేక్స్ అని లేకుండా పోయాయి. చాలా బడాబాబులే, రిచెస్ట్ పర్సన్ కమర్షియలైజ్డ్ ఏరియాస్లో మొత్తానికి చెరువును పూర్తిగా కబ్జా చేసి అక్కడ డూప్లెక్స్లు, విల్లాలు కడుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. సో హైడ్రా గత ఏడాది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు పెద్ద ఎత్తున నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ కానివ్వండి, ఇంకా చాలా చోట్ల ఆ కన్వెన్షన్స్, విల్లాస్ని కొన్ని చోట్ల అయితే ఏకంగా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైనటువంటి కొన్ని విల్లాస్ని కూల్చేయడంతో పాటుగా వారికి నష్టపరిహారం కూడా ఇప్పిస్తానని చెప్పేటువంటి కొన్ని హామీలు కూడా ఇప్పించింది. సో హైడ్రా పనితీరు మీకు ఎలా అనిపిస్తోంది? కామెంట్ చేయండి. డౌన్ డౌన్ కాంగ్రెస్ అని చరణ్ వారణాసి అంటున్నారు, డూయింగ్ గుడ్ అని చెప్పి శివసాయి అంట డూయింగ్ గుడ్ అని కామెంట్ చేశారు. సో హైడ్రా హైదరాబాద్లో చేపట్టినటువంటి ప్రక్రియ పైన మీ అభిప్రాయం? బికాస్ హైడ్రా కేవలం ఆస్తులకు సంబంధించి దురాక్రమణకి ఆక్రమణకు వాటినే కాదు, హైడ్రా యొక్క పనితీరు వర్షాకాలం సమయంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సో వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా హైడ్రా కిందికే వస్తుంటుంది. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మనం చూసాం, మనం సికింద్రాబాద్ దగ్గర కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిపోయిన నేపథ్యంలో ప్రజలందరినీ కూడా కాపాడడం కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ డైరెక్ట్గా రంగంలో దిగారు, పడవలు తీసుకొని వచ్చారు, వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. సో హైడ్రా ఈజ్ నాట్ ఓన్లీ మీన్ ఫర్ saving the lands and protecting the public property, but also for Hyderabad monsoon time emergency situation lo kuda villandaru ఉపయోగపడుతూ ఉంటారు. సో హైడ్రా నిజంగానే ప్రజలకి మంచి చేయడం కోసం రూపొందించిందినా? హైడ్రా చేసేటువంటి పని నిజంగా ప్రజల కోసమేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.